పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళలు చిన్నారులపై నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్వి మాధవ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు, విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం సాంకేతికతను ఉపయోగించి దర్యాప్తు వేగవంతం చేస్తుందన్నారు. గడిచిన 2 సంవత్సరాల్లో మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలకు సంబంధించిన 19 కేసుల్లో 22 మంది ముద్దాయిలకు శిక్షలు పడినట్లు తెలిపారు. మహిళల హత్య, అత్యాచారం, ఫోక్సో వరకట్న వేధింపుల కేసుల్లో కోర్టులు శిక్షలు విధించాయని చెప్పారు. 39 మంది నేరస్తులపై హిస్టరీ షీట్లు తెరిచి నిరంతర నిఘా ఉంచనున్నట్లు పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆపరేషన్ దండయాన అనేసి కార్యక్రమం లాంచ్ చేయడం జరిగింది. సో ఆపరేషన్ దండయాన ముఖ్య ఉద్దేశం ఈ మహిళలపై నేరాలు, కేసులు ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి కూడా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా మానిటర్ చేసుకుంటూ క్విక్గా ట్రయల్ కంప్లీట్ చేసి నేరస్తుడికి శిక్ష పడే విధంగా ఫోకస్ చేసుకుంటూ మహిళలపై ఎటువంటి నేరాలు చేసిన ఎవరిని కూడా వదిలిపెట్టకుండా వారిని క్విక్గా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా శిక్ష పడే విధంగా శిక్షించడమే ఈ ఆపరేషన్ దండయాన ఒక ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా ఫాస్ట్ ట్రాక్ ఇన్వెస్టిగేషన్ వితిన్ 60 days. సో డైలీ ఇది మానిటరింగ్ జరుగుతుంది. కేస్ బై కేసు మేము మానిటర్ చేస్తున్నాం. 60 రోజుల లోపల ఛార్జ్షీట్ ఖచ్చితంగా వేయాలనే ఉద్దేశంతో ప్రతి కేసు కూడా మానిటర్ చేస్తూ ఆ విధంగా వేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి గ్రేవ్ కేసెస్ లైక్ పోక్సో, రేపు వీటిలలో డీజీ గారి స్థాయిలో ప్రభుత్వం లెవెల్లో కూడా ఈ హీనియస్ కేసెస్ అన్నీ కూడా, గ్రేవ్ కేసెస్ అన్నీ కూడా మానిటరింగ్ జరుగుతూ దీనికి స్టేట్ డాష్ బోర్డ్లో ఒకటి పెట్టడం జరిగింది, ఇట్సో ట్రాకింగ్ అనేసి. దాని ద్వారా ప్రతి కేసు కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వితిన్ టైం అంటే 60 రోజుల్లో ఛార్జ్షీట్ వేయంగానే అది అయిపోదు, వెంటనే ట్రయల్కి వచ్చేటట్టు కూడా కన్సర్న్ మేజిస్ట్రేట్స్తో, పీపీస్తో వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకుంటూ ఇమ్మీడియట్గా ట్రయల్ వచ్చే విధంగా కూడా మనం చేయడం జరుగుతుంది. ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ షెడ్యూల్ ఇమ్మీడియట్గా కండక్ట్ చేయడం, విట్నెసెస్ హాజరుపరచడం, అదేవిధంగా డిఫెన్స్ని గట్టిగా ఎదుర్కొంటూ కన్విక్షన్ ఓరియంటెడ్లో ట్రయల్ సాగే విధంగా ప్రత్యేకంగా మానిటర్ చేయడం జరుగుతుంది. ఈచ్ ఇన్స్పెక్టర్, కన్సర్న్ ఐఓ వాళ్ళని రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసుకుంటూ ఈ ట్రయల్ కేసెస్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా ట్రయల్ కేసెస్ ముఖ్యంగా పోక్సో, రేపు వంటివి సమీక్ష చేయడం జరుగుతుంది. విట్నెస్ కౌన్సిలింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ మనకి మహిళా పోలీస్ వింగ్ ప్రత్యేకంగా ఉన్నది. వాటి ద్వారా మహిళా పోలీస్ వింగ్ ఈ కౌన్సిలింగ్ సపోర్ట్ సిస్టమ్ దాన్ని వాళ్ళు చూసుకుంటారు. అదేవిధంగా శక్తి టీమ్స్ మనకు ఉన్నాయి. వాళ్ళు కూడా ఏవైతే కేసెస్ రిజిస్టర్ అయినాయో ఎక్కువగా మనం చూస్తే ఈ డొమెస్టిక్ అబ్యూస్ అంటే 498A కేసెస్, ఈ 498A కేసెస్లో ఈ 498 కేసెస్లో మనకి ఎక్కువ రిపోర్ట్ అవుతుండే హస్బెండ్ హరాస్మెంట్ ఇవన్నీ కూడా. అవి ఇమ్మీడియట్గా ఆ విక్టిమ్కి ధైర్యం కల్పిస్తూ కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ, అదేవిధంగా 1 స్టాప్ సెంటర్ ఉన్నది. ఆ 1 స్టాప్ సెంటర్ వారి యొక్క సహకారంతో కూడా అక్కడ సైకాలజిస్టు, అదేవిధంగా లాయరు వీళ్ళంతా ఉంటారు. వాళ్ళ ద్వారా కూడా కౌన్సిలింగ్ సెషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా విక్టిమ్కి కూడా మనం కౌన్సిలింగ్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ, జూనైల్ జస్టిస్ అథారిటీ, ఎన్జిఓస్ వారి సహకారంతో దాన్ని ఇంకోటి విక్టిమ్ కాంపన్సేషన్ అనేది కూడా టైమ్లీ మనము ఇప్పించడం జరుగుతుంది. లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళకు కోఆర్డినేట్ చేసుకుంటూ విక్టిమ్ కాంపన్సేషన్ ఎస్పెషల్లీ మనకి పోక్సో కేసెస్లో సెక్సువల్ అఫెండర్ షీట్స్ అనేది కూడా లాస్ట్ 1-2 years నుంచి, అంటే ఎస్పెషల్లీ
ఈ పోక్సో కేసెస్, రేప్ కేసెస్, ఇంపార్టెంట్ కేసెస్లో అంతా కూడా దాదాపుగా ఇప్పటి వరకు మనం 39 ఎస్ఓ హిస్టరీ షీట్స్, సెక్సువల్ అఫెండర్ షీట్స్ అని కేటగరైజ్ చేసుకొని వాళ్ళను కౌన్సిలింగ్ ఇస్తూ మానిటర్ చేయడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా. దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ మనము స్పెసిఫిక్ ఫోకస్ ఈ సెక్సువల్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద స్పెషల్ ఫోకస్ చేయడానికి సెక్సువల్ అఫెండర్ షీట్స్ అనే కేటగరైజేషన్ పెట్టుకొని మనం రెగ్యులర్గా మానిటర్ చేయడం జరుగుతుంది. దెన్ కమ్యూనిటీ బేస్డ్ సర్వైలెన్స్లో భాగంగా నేబర్హుడ్ వాచ్, ముఖ్యంగా మహిళా పోలీసు, విలేజ్ పోలీసు వీరందరూ కూడా ఫీల్డ్లో వెళ్ళినప్పుడు నేబర్హుడ్ చుట్టుపక్కల ఎవరైనా కూడా ఈ సెక్సువల్ అఫెన్సెస్ చేసే బిహేవియర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఒక డ్రైవ్ పెట్టుకొని మనం చూస్తున్నాం. చాలా సందర్భాల్లో తక్కువ ఒక పెద్ద ఏజ్ ఉండేవాడు ఒక చిన్న అమ్మాయిని, పాపని పిలిపించుకొని ఈ అఘాయిత్యాలు చేయడము, ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. సో ఇలాంటివి ప్రివెంట్ చేయాలంటే వీళ్ళ మీద ఆ వీధుల్లో అక్కడ ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఆ పర్వర్టెడ్ బిహేవియర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది ఒక డ్రైవ్ పెట్టుకొని అదంతా కూడా మానిటర్ చేసుకోవడం జరిగింది. సో ఇది కూడా మనం కంటిన్యూస్ మానిటరింగ్ చేసుకుంటున్నాం. దెన్ దీంతోపాటు అఫెండర్స్కి ఇందాక చెప్పినట్టు సెక్సువల్ అఫెండర్స్కి రెగ్యులర్ కౌన్సిలింగ్స్తో పరివర్తన సదస్ అంటే వాళ్ళలో మార్పు తీసుకొచ్చే విధంగా మనం రెగ్యులర్ కౌన్సిలింగ్ ద్వారా మానిటరింగే కాకుండా వాళ్ళ బిహేవియర్లో మనము కండక్ట్లో మార్పు తెచ్చే విధంగా మనం కృషి చేస్తున్నాం. సో ఈ విధంగా దీస్ ఆర్ ద మెయిన్. దెన్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనం రీఓరియంటేషన్ చేసుకొని మోర్ ఫోకస్డ్ అప్రోచ్తో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో డైలీ ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఒక చోట అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. నేను స్వయంగా కూడా వీక్లీ వన్స్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అటెండ్ కావడం జరుగుతుంది. అలాగే మిగతా అధికారులందరూ కూడా పర్సనల్గా ఎస్ఐ నుంచి అడిషనల్ ఎస్పీ వరకు కూడా అందరం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో అటెండ్ అయ్యి కండక్ట్ చేస్తున్నాం. సో దట్ పబ్లిక్కి మోర్ అవుట్ రీచ్, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే దీంట్లో ఈ చర్యలు చేపడుతున్నాం. ఇవన్నీ కూడా ఆపరేషన్ దండయాన్లో భాగంగా. సో ఇకపోతే మనము ఈ జిల్లాలో గత 2 ఏళ్లలో మరి దండనం అనగా శిక్ష మరి ఎంతమందికి పడ్డది చూసుకుంటే టోటల్ మనకి 19 కేసుల్లో కన్విక్షన్లు వచ్చినాయి. సో మర్డర్ కేసులో 3 మర్డర్ కేసులో మనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. రేప్ అండ్ పోక్సో 5 కేసుల్లో ఇద్దరికి 20 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఒకరికి 10 years ఇంప్రిజన్మెంట్, 3 years ఒకరికి, 2 years ఒకరికి. ఈ విధంగా 5 కేసుల్లో మనకి రేప్ అండ్ పోక్సోలో శిక్ష పడింది. రేప్ కేసెస్లో 10 years ఇంప్రిజన్మెంట్ 4కి శిక్ష పడింది. అదేవిధంగా పోక్సో కేసెస్లో అంటే అదర్ దాన్ అగ్రవేటెడ్ సెక్సువల్ అసాల్ట్ అంటారు, అంటే నాట్ అమౌంటింగ్ రేప్ కాకుండా మైనర్ అదర్ సెక్షన్స్లో 4 కేసుల్లో 7 ఏళ్ళు ఇద్దరికి జైలు శిక్ష, ఇద్దరికి 3 ఏళ్ళు జైలు శిక్ష ఇద్దరికి పడింది. అలాగే యూటీజింగ్లో కూడా మనము కేసెస్ పెట్టి కన్విక్షన్ దిశగా మనం ట్రై చేస్తున్నాం. యూటీజింగ్ చేసే వాళ్ళకు కూడా జైలు శిక్ష పడుతుంది. 3 days 2 days 3 days ఈ విధంగా వెంటనే మనం వాళ్ళకి పెట్టేది ట్రంక్ అండ్ డ్రైవ్ మాదిరి యూటీజింగ్ వాళ్ళని కూడా కోర్టుకు పెడుతున్నాం. వాళ్ళని కూడా జైలుకు పోతున్నారు. కాబట్టి యూటీజింగ్ అదేదో జస్ట్ ఫైన్తోనో లేకపోతే లైట్గా చేస్తే ఏం కాదు అనే ధోరణిలో ఉండే వాళ్ళకి మీ ద్వారా చెప్పడం ఏంటంటే వాళ్ళు కూడా యూటీజింగ్ ఎవరు చేసినా కూడా వారు కూడా జైలుకి పోవాల్సి వస్తుంది. సో కన్విక్షన్ ఓరియంటెడ్లో ఈ విధంగా మనము క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ చాలా సీరియస్గా తీసుకొని ముందు మెయిన్ ప్రివెన్షన్ ఈజ్ అవర్ మోటో. అలా విధంగా ఎటువంటి నేరాలు జరిగినా ఇమ్మీడియట్గా శిక్ష పడడం అనేది ఇది మోటో పెట్టుకొని ఈ దండయాన్ ఆపరేషన్ని పోలీస్ డిపార్ట్మెంటు, ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు మహిళలపై నేరం చేసిన వాళ్ళందరికీ కూడా శిక్ష పడే విధంగా
మేము ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ.